Today we are going to discuss about what is packet switching and what is circuit switching and what are the Ethernet header and IP header. So Ethernet header is belongs to layer 2 and IP header is belongs to layer 3. Layer 2 ante data link layer, layer 3 ante network layer. So alage data flow. సో ఎగ్జాక్ట్గా డేటా ఫ్లో ఎలా అవుతుంది ఆల్రెడీ నేను చూపించాను, బట్ ఈరోజు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో హౌ ద డేటా విల్ ఫ్లో అండ్ వాట్ ఈస్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అండ్ వాట్ ఈస్ కొలిజన్ డొమైన్ అండ్ సో physical layer devices, we have so many physical layer devices. These are legacy devices like hub, repeater and bridge. సో ఇవి మనం ఇప్పుడు ఎందుకు యూజ్ చేయట్లేదు, రీజన్ ఏంటి, అండ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది మనకి ఐపీ హెడర్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. సో వాట్ ఈజ్ ఐపీ హెడర్ అండ్ ఐపీ హెడర్ యొక్క అడ్రసెస్ ఉంటాయి కదా, ఐపీ అడ్రసెస్ ఉంటాయి కదా. సో ఐపీ అడ్రసెస్ రేంజెస్ ఏంటి, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. What is packet switching and circuit switching? Circuit switching is a technology, so it will create a circuit and dedicated link of ఫిక్స్డ్ బ్యాండ్విడ్త్ బిట్వీన్ కమ్యూనికేషన్ ఎండ్ నోడ్స్. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఎండ్ నోడ్స్ అంటే 2 నోడ్స్ ఏవైనా సరే. ఇప్పుడు మనం యాక్చువల్గా సర్క్యూట్ స్విచ్చింగ్ ఎక్కడ యూస్ చేస్తారంటే ల్యాండ్ కనెక్షన్స్. సో ల్యాండ్ కనెక్షన్స్ మీరు చూసారా, మనము డ్యూరింగ్ 1990s 2000లో మనం ల్యాండ్ కనెక్షన్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళం. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నారు అనుకోండి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో. సో ఈ ల్యాండ్ కనెక్షన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే సర్క్యూట్ స్విచ్చింగ్ టెక్నాలజీస్ బేస్ మీద వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఇవన్నీ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బాక్స్ అనమాట. ఇవి మీరు రోడ్ మీద చూస్తుంటారు చాలా వరకు. సో మనకు ఒక కేబుల్ ఇక్కడ నుంచి ఇంటి వరకు లే చేసి మనకి ఫోన్ ఉంటుంది కదా, ఫోన్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే మీరు క్లియర్గా సో 2 ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయనుకోండి. సో 2 ల్యాండ్ ఫోన్స్ మధ్యలో ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ బాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా రైట్ సైడ్. సో ఇక్కడ సో సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ డైరెక్ట్ లింక్ బిట్వీన్ 2 నోడ్స్. సో మనకి ఏదైతే డేటా ఉందో డేటా అనేది ఎన్క్యాప్సులేషన్ అండ్ డిక్యాప్సులేషన్ అసలు ఇలాంటివి ఏముండవు. డైరెక్ట్గా డేటా అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం హలో అంటే డైరెక్ట్గా రియల్ టైంలో మనకి అవతల హలో అని వినిపిస్తుంది. సో మన డేటా అనేది రియల్ టైమ్గా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ అనలాగ్ డేటా. వాయిస్ కమ్యూనికేషన్ అంతా అనలాగ్ కదా. సో వాయిస్ కమ్యూనికేషన్ అంతా సర్క్యూట్ స్విచ్చింగ్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అనమాట. సో మనకి డెడికేటెడ్ బ్యాండ్విడ్త్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం మాట్లాడుతున్నంతసేపు మనకి వాయిస్ క్వాలిటీ బాగుంటుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. కానీ దీనివల్ల ఏంటంటే చాలా బ్యాండ్విడ్త్ అనేది వేస్ట్ అవుతుంది. మనకి వాయిస్ కాల్స్ చేసామంటే మొబైల్ ఫోన్ టు మొబైల్ ఫోన్. సో ఇది అంతా సర్క్యూట్ స్విచ్ బేస్ మీదనే ఉంటుంది. సో మామూలుగా మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ అయితే మనం 2 టెక్నాలజీస్ యూస్ చేస్తాం అక్కడ, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో టవర్లో మనకి డెడికేటెడ్ ఛానల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ల్యాండ్కి ఇక్కడ ఇవన్నీ ఛానల్స్ అనమాట. ల్యాండ్ ఫోన్కి ఎలాగైతే ఇక్కడ ఛానల్స్ ఉన్నాయో డెడికేటెడ్ ఛానల్స్, అక్కడ వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా టవర్కి మనకి డెడికేటెడ్ ఛానల్స్ ఉంటాయి, టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో మనం ఏదైనా ఫోన్ కనెక్ట్ అయినప్పుడు ఒక ఛానల్ ద్వారా మనకి ఫోన్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆ టవర్లో ఉండే అన్ని ఛానల్స్ కానీ ఫిల్అప్ అయిపోతే లైన్స్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ అని మనకి మెసేజ్ అనేది వస్తుంది, వాయిస్ మెసేజ్ అనేది. సో ఏదైనా ఛానల్ ఎంటీ అయితే ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి మనకి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా సర్క్యూట్ స్విచ్ బేస్ చేసుకొని మనకి డేటా అనేది సెండ్ చేసుకోవడం అని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ సర్క్యూట్ స్విచ్చింగ్ అనేది టెలిఫోన్ ల్యాండ్ కనెక్షన్స్ అండ్ మొబైల్ ఫోన్లో మనం వాయిస్ కమ్యూనికేషన్ యూస్ చేస్తాం కదా, ఇదంతా సర్క్యూట్ స్విచ్చింగ్ బేస్ చేసుకునే జరుగుతుంది. సో ఇట్స్ జస్ట్ ఎ బేసిక్స్, దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ ద కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ ప్యాకెట్ స్విచ్చింగ్. సో మనం ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నామో ఎవ్రీథింగ్, ఈ ఇంటర్నెట్ ఏదైతే యాక్సెస్ చేసుకుంటున్నామో డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో అదంతా ప్యాకెట్ స్విచ్చింగ్ బేస్ మీదనే జరుగుతుంది. ఈ ప్యాకెట్ స్విచ్చింగ్ టెక్నాలజీ అనేది 1980sలో డెవలప్ చేశారు. సపోజ్ ఏ అండ్ బి అని 2 పీసీస్ ఉన్నాయనుకోండి. సో నేను ఏ అనే కంప్యూటర్ నుంచి నేను 2 MB సంబంధించిన ఒక ఫైల్ ఏదైనా ఇమేజ్ నేను సెండ్ చేస్తున్నాను. సెండ్ చేస్తే బీకి సెండ్ చేస్తున్నాను. సో ఇది 2 MB ఫైల్ని సెండ్ చేయదు, ఇందులో ఆఫ్ డేటాని సెండ్ చేస్తుంది. సపోజ్ 1 MBని సెండ్ చేస్తుంది అనుకోండి బీకి. సో బి ఏం చేస్తుంది, 1 MB రిసీవ్ చేసుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. సో నువ్వు పంపించిన 1 MBని
నాకు రిసీవ్ అయింది, సో నెక్స్ట్ డేటాని పంపి అని ఇది అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. సో అప్పుడు ఏ పీసీ ఏం చేస్తుంది, రిమైనింగ్ 1 MB డేటాని మనకి సెండ్ చేసేస్తుంది. సో రిసీవర్ సైడు ఈ డేటా అంతా మళ్ళీ ఒక ఆర్డర్లో సెట్ అయ్యి మనకి పీసీబీలో మనకి డేటా అనేది చూడొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక మెసేజ్ అనేది సెండ్ చేశారు. సో ఈ మెసేజ్ అనేది ఏదైనా అవ్వచ్చు, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అయినా అవ్వచ్చు, వీడియో అయినా అవ్వచ్చు, ఆడియో అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ డిజిటల్ ఇన్ఫర్మేషన్ మెసేజ్. సో ఇది 3 ప్యాకెట్స్గా డివైడ్ అయింది ఇక్కడ. ఓకే, మన ట్రాన్స్మిషన్ మీడియాలో ఇది 3 ప్యాకెట్స్గా డివైడ్ అయ్యి సెండ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ర్యాండమ్గా రిసీవ్ చేసుకున్నాయి. ఓకే, ప్యాకెట్ 2, ప్యాకెట్ 3, ప్యాకెట్ 4 ఇవన్నీ ర్యాండమ్గా రిసీవ్ చేసుకొని ఇవన్నీ ఒక ఆర్డర్లో సెట్ అయ్యి రిసీవ్డ్ మెసేజ్లో ఇక్కడ రిసీవర్లో మనకు అన్నీ ఒక ఆర్డర్లో సెట్ అయ్యి రియల్ ఇమేజ్ అనేది, రియల్ వీడియో అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే ఏదైనా సరే డేటా అనేది ఒకటేసారి వెళ్ళదు, ఆ డేటా అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్యాకెట్ స్విచ్చింగ్ ట్రాన్స్మిట్స్ డేటా అక్రాస్ డిజిటల్ నెట్వర్క్స్ బై బ్రేకింగ్ ఇట్ డౌన్ ఇంటూ బ్లాక్స్ ఆర్ ప్యాకెట్స్. ఓకే, ఫర్ మోర్ ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో TCP/IP మోడల్ అనేది ప్యాకెట్ స్విచ్చింగ్ అనే ఒక టెక్నాలజీని బేస్ చేసుకొని TCP/IPని డెవలప్ చేశారనమాట. సో ఇట్స్ ఏ లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, ప్యాకెట్ స్విచ్చింగ్ అనేది లేయర్డ్ ఆర్కిటెక్చర్. సో మీకు అర్థమైంది కదా సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ఏంటి, ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే ఏంటి అనేది. సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్. ఓకే, ఇట్లా లేయర్డ్గా డివైడ్ అవ్వదు, ఇట్లా డేటా అనేది స్ప్లిట్ అవ్వదు అనమాట, డైరెక్ట్గా వాయిస్ కమ్యూనికేషన్స్. ఓకే, ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే ఏదైనా డిజిటల్ ఇన్ఫర్మేషన్ని స్ప్లిట్ చేసి మనకి డేటా అనేది సెండ్ చేస్తుంది. రిసీవర్ సైడ్ స్ప్లిట్ చేసిన డేటానంతా మళ్ళీ ఒక ఆర్డర్లో సెట్ చేసుకొని ఒరిజినల్ డేటా, ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది అనమాట రిసీవర్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాకెట్ స్విచ్చింగ్ అండ్ సర్క్యూట్ స్విచ్చింగ్. ఓకే, నెక్స్ట్ ఈథర్నెట్ హెడర్ అండ్ IP హెడర్. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేదంటే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, నేను చాలా చూశాను, చాలామందికి బేసిక్స్ తెలియవు, హెడర్స్ తెలియవు. ఓకే, ఈ హెడర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఏదైనా ఒక కంపెనీలో వెళ్ళినప్పుడు మొత్తం అంతా కాన్ఫిగరేషన్ చేసి అంతా సెటప్ అయి ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రబుల్ షూట్ చేయాలి అంటే మీరు ఈ ప్యాకెట్స్ ఉంటాయి, ఈ హెడర్స్ ఉంటాయి, ఈ హెడర్స్ ఖచ్చితంగా మీరు బాగా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు లేయర్డ్ వైజ్గా ఉంటుంది కదా, ఈ ఇక్కడ వైర్ నుంచి డేటా లింక్ లేయర్ అంటే స్విచ్, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు. ఇక్కడ ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి అన్నీ ఎన్క్యాప్సులేట్ అవుతుంది. సో మనకి మెయిన్గా అప్లికేషన్ లేయర్లో ఒరిజినల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ ఏదైనా మనకి డిస్ప్లే అవ్వలేదు, సంథింగ్ ఏదైనా నెట్వర్క్ కనెక్షన్ ఏదైనా మనం రిసీవ్ చేసుకోవట్లేదు డేటా అని అనుకుంటే మనం ట్రబుల్ షూటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎక్కడ నుంచి, ఫిజికల్ లేయర్ నుంచి. సో ఫస్ట్ ఫిజికల్ కనెక్టివిటీ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ డేటా లింక్ లేయర్లో చెక్ చేయాలి, ఆ తర్వాత నెట్వర్క్ లేయర్లో చెక్ చేయాలి. సో ఈ లేయర్స్లో చెక్ చేయాలి అంటే మనకి ప్యాకెట్స్ హెడర్స్ అనేటివి కంప్లీట్గా అందులో హెడర్స్లో ఉండే ఫీల్డ్స్ గురించి బాగా కంపల్సరీగా తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈథర్నెట్ హెడర్ ఇది ఉంది కదా, ఈ ఈథర్నెట్ హెడర్ బిలాంగ్స్ టు డేటా లింక్ లేయర్. ఓకే, దీన్నే ఫ్రేమ్స్ అంటారు. ఓకే, ఈథర్నెట్ హెడర్ బిలాంగ్స్ టు డేటా లింక్ లేయర్. నేను చెప్పాను కదా మన డేటా లింక్ లేయర్లో స్విచ్ అనే డివైస్ ఉంటుంది. ఓకే, ఆ స్విచ్ డివైస్ యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ MAC అడ్రస్. అది IP అడ్రస్ని అసలు అండర్స్టాండ్ చేసుకోదు ఏదైనా సరే, ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ MAC ఇన్ఫర్మేషన్. సిమిలర్లీ ఈ IP హెడర్ ఉంది కదా, ఈ IP హెడర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు నెట్వర్క్ లేయర్. సో ఇది కూడా అంతే, వాట్ ఎవర్ ద డేటా ఇట్ రిసీవ్స్ ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ IP హెడర్. IP హెడర్ బిలాంగ్స్ టు నెట్వర్క్ లేయర్. సో IP హెడర్ అనేది 32-bit హెడర్. ఓకే, 32-bit అంటే మనం దీన్ని 4 octets డివైడ్ చేస్తారు. సో ఈ ఫస్ట్ 8 bits ఉన్నాయి కదా, ఇది 1 octet, అండ్ సెకండ్ 8 bits అనేటివి సెకండ్ octet, ఇది థర్డ్ octet, ఇది 4th octet. టోటల్ 32 bits ఉన్నాయి. సో 0 to 31 అంటే 32 bits. సో ఇట్స్ ఏ 32-bit IPv4 హెడర్ అంటారు. ఓకే, సో ఇందులో ఈ 32-bit హెడర్లో మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వచ్చేసి సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్. ఓకే, ఎందుకంటే నేను నెక్స్ట్ డేటా ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది జస్ట్ రిమెంబర్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్ అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్
TTL వాల్యూ అండ్ ప్రోటోకాల్ వాల్యూ. సో ఇవి నేను రౌటింగ్ టెక్నాలజీస్ అంటే నెట్వర్క్ లేయర్లో ఉండే టెక్నాలజీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఐపీ హెడర్లో ఉండే ప్రతి ఫీల్డ్ గురించి నీట్గా చెప్తాను. బట్ ఇప్పుడు డేటా ఫ్లోని అర్థం చేసుకోవాలంటే మీరు ఈ సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈ 2 ఫీల్డ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ ఈథర్నెట్ హెడర్ ఈజ్ బిలాంగ్స్ టు డేటా లింక్ లేయర్. సో ఈ హెడర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాజ్ ఆఫ్ నౌ సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకే, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? 48 బిట్స్ అంటే 6 బైట్స్. ఓకే, మీరు ఈ సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ని బాగా గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దీని గురించి ఈ హెడర్స్ గురించి నేను డేటా లింక్ లేయర్లో వచ్చే స్విచ్చింగ్ టెక్నాలజీస్. ఓకే, ఇవి నెట్వర్క్ లేయర్లో రౌటర్స్ ఉంటాయి కాబట్టి రౌటింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. డేటా లింక్ లేయర్లో స్విచ్చెస్ ఉంటాయి కాబట్టి స్విచ్చింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో నేను ఈ టెక్నాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్ ఫీల్డ్స్ గురించి, ఈథర్నెట్ ఫీల్డ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీరు ఈ 2 ఫీల్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఐపీ హెడర్ అండ్ ఈథర్నెట్ హెడర్లో గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? ఐపీ హెడర్లో సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్, అలాగే ఈథర్నెట్ హెడర్లో సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకే, డేటా అనేది స్టార్టింగ్ నుంచి మనం అనుకుందాం వైర్ నుంచి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఇది ఒరిజినల్ డేటా. సో బ్లూ కలర్లో ఉంది, నేను డేటా డి అని పెడతాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. సో ఇది ఒరిజినల్ డేటా అనుకుంటే నెక్స్ట్ డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి మనకి మ్యాక్ అడ్రస్ అంటే ఈథర్నెట్ ఫ్రేమ్ ఉంటుంది. సో మ్యాక్ అడ్రస్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒరిజినల్ డేటాకి. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ లేయర్కి వచ్చేసరికి ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, నేను దీన్ని వేరే కలర్తో రిప్రజెంట్ చేస్తాను. సో ఐపీ. ఓకే, సో ఇది ఒరిజినల్ డేటా అనుకుంటే ఈ డేటాకి మ్యాక్ అనేది ఎన్క్యాప్సులేట్ అయింది డేటా లింక్ లేయర్లో, అండ్ నెక్స్ట్ లేయర్లో ఐపీ హెడర్ అనేది ఎన్క్యాప్సులేట్ అయింది. ఓకే, మళ్ళీ నేను ఈ డేటా అనేది మళ్ళీ కంప్యూటర్కి రిసీవ్ అయ్యేసరికి ఒక్కొక్క ఈ లేయర్ అనేది డీక్యాప్సులేట్ అయిపోతుంది. ఓకే, ఇది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ లేయర్కి మనం మూవ్ అయ్యే కొద్దీ ఆ యొక్క హెడర్ అనేది అటాచ్ అవుతుంది. సో ఇది ఒరిజినల్ బిట్స్ అనుకుంటే ఈ ఒరిజినల్ బిట్స్కి నెక్స్ట్ డేటా లింక్ లేయర్ మూవ్ అయ్యేసరికి మనకి ఈ హెడర్ అనేది అటాచ్ అవుతుంది, సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సపోజ్ ఇది డేటా ఫ్లో, ఇది రియల్ టైమ్గా నేను స్విచ్చెస్ ఇలా ఉంటాయి. సో ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మనం ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్ అనుకుంటే ఆఫీస్లో మనకి చాలా కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్స్ అన్నీ ఈ స్విచ్చెస్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ కంప్యూటర్స్ అన్ని స్విచ్చెస్ కనెక్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ నా ఆఫీస్లో 2 సిస్టమ్స్ ఉన్నాయి, PCA, PCB. ఓకే, ఇది పోర్ట్ 1 అనుకుందాం స్విచ్లో, ఇది PCA కనెక్ట్ అయింది. ఇది పోర్ట్ 2 అనుకుందాం, ఇది PCBకి కనెక్ట్ అయింది. ఓకే, ఇది పోర్ట్ 1, ఇది పోర్ట్ 2. ఓకే, నెక్స్ట్ ఈ పోర్ట్ 3 అనేది ఇక్కడ రౌటర్ కనెక్ట్ అయింది. ఇది అప్లింక్, ఇంటర్నెట్ రావాలి కదా, రౌటర్ నుంచి వస్తుంది అనమాట. ఇది పోర్ట్ 3 అనుకుందాం ఆన్ స్విచ్. అదే రౌటర్లో ఇది పోర్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, సో ఇది కనెక్టివిటీ అనుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు సపోజ్ నేను PCA నుంచి PCBకి కమ్యూనికేట్ అవ్వాలా. సో కనెక్టివిటీ ఇలా ఇచ్చా. ఓకే, ఇది కనెక్టివిటీ. ఇప్పుడు నేను ఎలా డేటాని సెండ్ చేయాలి? సో డేటాని PCA నుంచి PCBకి సెండ్ చేయాలి. ఎలా సెండ్ అవుతుంది? సో నౌ ఐ వాంట్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ PCA టు PCB. PCA నుంచి PCBకి ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఓకే, సపోజ్ నేను PCA నుంచి డేటా అనేది ఒక ఇమేజ్ ఉంది, ఏదైనా ఒక ఇమేజ్. సో ఇది ఏదైనా ఇమేజ్ ఒక 4 MB ఉందనుకోండి, నేను PCA నుంచి PCBకి సెండ్ చేయాలనుకుంటున్నా. సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అనేది మొత్తం 0s and 1s ఉంటుంది. ఇప్పుడు 1 MB అంటే ఎంత? 1024 బైట్స్. ఓకే, ఆ 1024 బైట్స్ని ఒక ఇమేజ్ 1 MB ఉందనుకోండి, నేను PCA నుంచి PCBకి పంపించాలా. ఈ ఇమేజ్ అనేది ఫస్ట్ స్విచ్కి వెళ్తుంది. ఓకే, సో ఈ ల్యాప్టాప్ పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ పోర్టుకు కూడా మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా. ఈ ఇమేజ్కి మనకి 2 ఫీల్డ్స్ అటాచ్ అయి ఉంటాయి వెళ్ళేటప్పుడే. ఓకే, మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకే, బాబోయ్ చాలా ఘోరంగా వస్తుంది. ఓకే, ఈ ఇమేజ్కి ఈ ఇమేజ్కి ఒరిజినల్గా
ఈ డేటా అనేది ఈ వైర్ నుంచి వెళ్ళేటప్పుడే మనకి సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఫీల్డ్స్ ఎంటర్ అయ్యి ఉంటాయి. సోర్స్ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? పీసీ యొక్క మ్యాక్ అడ్రస్. పీసీ యొక్క మ్యాక్ అడ్రస్ ఏ అనుకుందాం. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? పీసీబీ యొక్క మ్యాక్ అడ్రస్ బి అనుకుందాం. ఓకే, దీని మ్యాక్ అడ్రస్ టోటల్ డేటా ఉంది కదా, ఈ టోటల్ డేటా అనేది ఈ పోర్ట్లో రిసీవ్ అవుతుంది. రిసీవ్ అవగానే ఫస్ట్ స్విచ్ అనేది, స్విచ్ అంటే ఏంటి? ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రసెస్, రైట్? సో ఈ స్విచ్ అనేది డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో అపాన్ రిసీవింగ్ ద డేటా ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో ఫస్ట్ స్విచ్ అనేది ఏదైనా సరే ఒక ఫ్రేమ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చెక్ చేసేది ఏంటి? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే ఇది. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది నా టేబుల్లో ఉందా లేదా. సో ఇక్కడ ఇది ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, స్విచ్లో మ్యాక్ టేబుల్ ఉంటుంది, అదే రౌటర్లో రౌటింగ్ టేబుల్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్విచ్లో మ్యాక్ టేబుల్ ఉంటుంది. సో ఈ మ్యాక్ టేబుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పోర్ట్ 1 అనేది పీసీఏ కనెక్ట్ అయింది, పోర్ట్ 2 అనేది పీసీబీ కనెక్ట్ అయింది. ఓకే, ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ పోర్ట్ నెంబర్ అలాంగ్ విత్ మ్యాక్ అడ్రస్, ఇవి మ్యాక్ అడ్రసెస్, ఇది మ్యాక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది పోర్ట్ ఇన్ఫర్మేషన్. సో పోర్ట్ 1 అనేది పీసీఐ కనెక్ట్ అయింది, పోర్ట్ 2 అనేది పీసీబీ కనెక్ట్ అయింది, మ్యాక్ అనేవి లర్న్ అయ్యాయి. సో ఈ లర్నింగ్ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ ఫ్లో అనేది ఎలా ఉంటుందని చెప్పడానికి. దీని తర్వాత నేను ప్రాక్టికల్ కూడా వెరిఫికేషన్ చూపిస్తాను. సో పీసీఏ నుంచి పీసీబీకి నేను ఒక ఇమేజ్ అనేది 1 MB ఉండే ఇమేజ్ని సెండ్ చేస్తాను. సెండ్ చేసేటప్పుడు మనకి ఇది కూడా ఈథర్నెట్ ఫ్రేమే కదా పీసీకి ఉంటుంది. సో సోర్స్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి పీసీఏది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి పీసీబీ ఉంటుంది. సో స్విచ్ అనేది ఈ ఫ్రేమ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ చెక్ చేస్తుంది. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి? బి. ఓకే, బి అనేది నా టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, బి అనేది నా మ్యాక్ టేబుల్లో ఉంది. సో ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్ని నేను ఏ పోర్ట్ ద్వారా ఎగ్జిట్ చేయాలని ఉంటుంది. సో ఈ ఏదైతే మ్యాక్ అడ్రస్ బి ఉందో ఆ బి మ్యాక్ అడ్రస్ ఏ పోర్ట్లో లర్న్ అయింది? పోర్ట్ 2. సో నేను డెస్టినేషన్ ఈ డెస్టినేషన్కి పంపించే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే పోర్ట్ 2 నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ టేబుల్లో ఉంటుంది. ఓకేనా? సో స్విచ్ అనేది ఈ ఎంటైర్ ఫ్రేమ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ని చెక్ చేస్తుంది ఈ మ్యాక్ టేబుల్లో. ఎస్, ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ బి అనేది నా టేబుల్లో ఉంది. సో ఈ డేటాని నేను పోర్ట్ 2 ద్వారా ఎగ్జిట్ చేసి పంపించాలి అని అలా అర్థం చేసుకుంటాను అనమాట. దీన్ని ఇంటెలిజెంట్ డివైస్ అంటారు. సో ఈ ఇంటెలిజెంట్ క్యాపబిలిటీస్ అని స్విచ్చింగ్లో ఉంటాయి. ఓకే, సో అందుకే మనకి ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది. ఓకే, పోర్ట్ 2 నుంచి పీసీబీకి డేటాని సెండ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మనకి పీసీబీకి సెండ్ చేస్తుంది. సో పీసీబీ ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా ఓకే, పీసీబీ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఇలా స్విచ్చింగ్ అనేది మ్యాక్ అడ్రసెస్ బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే స్విచ్ అనేది మ్యాక్ అడ్రసెస్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. మ్యాక్ అడ్రసెస్ని బేస్ చేసుకొని ఫార్వర్డింగ్ డిసిషన్ని తీసుకుంటుంది. ఏదైనా సరే ఫార్వర్డింగ్ డిసిషన్స్ ఉంటాయి కదా, ఏదైనా ఫార్వర్డ్ చేయాలంటే డేటాని అదంతా మ్యాక్ అడ్రస్ బేస్ చేసుకునే జరుగుతుంది. మ్యాక్ అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్. సో ఈ ఫిజికల్ అడ్రసెస్ అన్ని టేబుల్లో ఒక మ్యాక్ టేబుల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, డేటా లింక్ లేయర్లో ఏదైనా సరే డేటా అనేది బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రసెస్ మీదనే సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇట్ విల్ సెండ్ ద డేటా అండ్ ఇట్ విల్ రిసీవ్స్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. ఇట్ కెనాట్ అండర్స్టాండ్ ఎనీ ఐపీ. ఓకే, ఇప్పుడు డేటా అనేది రౌటర్ నుంచి ఎలా వెళ్తున్నది అనేది చెక్ చేద్దాం. ఓకే, సపోజ్ కనెక్టివిటీ ఇలా ఉందనుకోండి, పీసీఐ ఇస్ కనెక్టెడ్ టు ద స్విచ్. సో స్విచ్ అగైన్ అప్లింక్ కనెక్టెడ్ టు ద రౌటర్. సో ఇది అగైన్ ఇక్కడ ఈ స్విచ్ కనెక్ట్ అయింది, ఇది ఇలా కనెక్ట్ అయింది అనుకుందాం. ఓకే, ఇది పోర్ట్ 1 అనుకోండి, ఇది 2 అనుకుందాం, అండ్ ఇక్కడ 1, అగైన్ ఇది 2, అగైన్ ఇది 1, ఇది అగైన్ 2. ఓకే, ఇలా కనెక్టివిటీ ఉంది అనుకుందాం సపోజ్. సో పీసీఐ నుంచి పీసీబీకి త్రూ రౌటర్ ద్వారా ఎలా వెళ్తుంది డేటా అనేది నేను చెప్తాను. సో యాక్చువల్గా డేటా అనేది 1 MB అనుకుందాం, 1 MB. సో ఇది యాక్చువల్ డేటా. సో ఈ డేటాకి సోర్స్ మ్యాక్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అనేది అటాచ్ అవుతుంది. ఓకే, ఎగ్జిట్ అయ్యేటప్పుడు సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది అటాచ్ అవుతుంది. సోర్స్ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? ఏ, పీసీఏ యొక్క మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? బి, పీసీబీ యొక్క మ్యాక్ అడ్రస్. అలాగే మనకి ఐపీ హెడర్ కూడా అటాచ్ అవుతుంది.
ఓకే, ఇది ఐపీ హెడర్. సోర్స్ ఐపీ అండ్ డెస్టినేషన్ ఐపీ. ఓకే, సపోజ్ సోర్స్ ఐపీ వచ్చేసి నేను 1.1.1.1 అనుకుందాం. ఇక్కడ డెస్టినేషన్ ఐపీ వచ్చేసి 2.2.2.2 అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మీరు సెండ్ చేయాలి డేటా. సో ఇది ఎంటైర్ ప్యాకెట్. ఈ ఎంటైర్ ప్యాకెట్ అంతా పోర్ట్ 1లో సెండ్ చేయబడుతుంది ఫ్రమ్ పీసీఏ. సో పీసీఏ అనేది ఈ ఎంటైర్ ప్యాకెట్ని పోర్ట్ 1కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది స్విచ్ కదా, స్విచ్ ఇట్ విల్ నాట్ లుక్ ఇన్ టు ఎనీ ఐపీ ఇన్ఫర్మేషన్. ఐపీని ఇది అర్థం చేసుకోలేదు. ఓకే, స్విచ్ అనేది ఐపీని అర్థం చేసుకోలేదు. సో స్విచ్ అనేది ఐపీ హెడర్ని స్విచ్ అనేది ఐపీ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోలేదు. సో ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకే, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ నా మ్యాక్ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో స్విచ్ కదా, స్విచ్ అనేది మ్యాక్ టేబుల్ ఉంటుంది కదా. ఓకే, పోర్ట్ 1లో పీసీఏ కనెక్ట్ అయింది, పోర్ట్ 2లో రౌటర్ కనెక్ట్ అయింది. ఓకే, సో ఇట్ విల్ సెండ్ ద డేటా టు ద రౌటర్. సో రౌటర్ విల్ రిసీవ్ ఎంటైర్ ప్యాకెట్. సో ఇదేం చెక్ చేస్తుంది? డెస్టినేషన్ ఐపీ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఎలాగైతే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ చెక్ చేసిందో సేమ్ రౌటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఐపీ అడ్రస్, రైట్? సో ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్. సో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే 2.2.2. ఈ 2.2.2 అనేది నా రౌటింగ్ టేబుల్లో ఉందా లేదా? ఈ 2.2.2 ఓకే, ఈ 2.2.2 నా రౌటింగ్ టేబుల్లో ఉందా లేదా అనేది ఇది చెక్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఉంది కాబట్టి ఇది పోర్ట్ 2 నుంచి ఎగ్జిట్ చేయాలి కాబట్టి ఈ ఎంటైర్ డేటా అనేది అగైన్ ఈ స్విచ్కి సెండ్ చేస్తుంది. ఓకే, ఈ స్విచ్ ఏం చేస్తుంది? స్విచ్ విల్ రిసీవ్ ఎంటైర్ ప్యాకెట్ ఓకే విత్ సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి ఏంటి? ఇక్కడ బి. ఓకే, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి బి. సో సోర్స్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ప్యాకెట్? రౌటర్ నుంచి వస్తుంది కాబట్టి రౌటర్. ఓకే, సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి టేబుల్లో ఈ పోర్ట్ నెంబర్ 2 ద్వారా ఇలా సెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్. నేను ఇంకా ఈ డేటా ప్లేన్ ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చే టెక్నాలజీస్, స్విచ్చింగ్ టెక్నాలజీస్ అండ్ రౌటింగ్ టెక్నాలజీస్లో చాలా క్లియర్గా చెప్తా. సో ఇక్కడ ఏంటంటే డేటా అనేది ఎలా ఎన్క్యాప్సులేట్ అవుతుంది అండ్ ఈ స్విచ్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటుంది అండ్ రౌటర్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటుంది చెప్పడానికే ఈ ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ ఇన్ఫర్మేషన్, రౌటర్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ఐపీ డేటా, ఐపీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఏ డేటా వచ్చినా స్విచ్ అనేది సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్ చెక్ చేస్తుంది. అలాగే రౌటర్ అనేది ఓన్లీ ఐపీ ఇన్ఫర్మేషన్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ చెక్ చేస్తుంది. జస్ట్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇది డేటా ఫ్లో. ఓకే, సో నేను ఇప్పుడు డేటా అనేది రియల్ టైమ్గా చూపిస్తాను మీకు ఎలా ఎన్క్యాప్సులేట్ అవుతుంది ఏంటనేది. సో నేను వైర్షార్క్ ఓపెన్ చేస్తాను. చూడండి నేను డేటా అనేది క్యాప్చర్ చేస్తున్నాను. స్టార్ట్ క్యాప్చరింగ్ ప్యాకెట్స్. ఓకే, సో నేను క్యాప్చర్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నేను పింగ్ చేస్తున్నాను. ఇది నా వైఫై రౌటర్ యొక్క గేట్వే. నేను పింగ్ చేస్తున్నాను. చూడండి పింగ్ అవుతుంది. ఓకే, పింగ్ అయింది కదా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను స్టాప్ చేస్తున్నాను. సో నేను సెర్చ్ చేస్తాను ట్రాఫిక్ అనేది. సో నేను పింగ్ చేసిన తర్వాత నేను పింగ్ ప్యాకెట్, ఇక్కడ చూడండి పింగ్ ప్యాకెట్ ఇది. నేను పింగ్ ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇది యాక్చువల్గా పింగ్ అనేది లేయర్ 3 ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ అనేది అటాచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనం ఇది లేయర్ 1 ఇన్ఫర్మేషన్. సో నేను ఎన్ని బైట్స్ సెండ్ చేశాను? 74 బైట్స్ సెండ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. నేను 74 బైట్స్ సెండ్ చేశాను. అండ్ అలాగే 592 బిట్స్ అనేది సెండ్ అయ్యాయి ఇంటర్ఫేస్ 0. సో నా వైఫై ఇంటర్ఫేస్ నుంచి ఇది 592 బిట్స్ అనేటివి వెళ్ళాయి. సో ఇది రా ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది రా ఇన్ఫర్మేషన్. ఫ్రేమ్ అని ఉంది కదా, ఇది రా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నేను ఈథర్నెట్ హెడర్, ఈ ఫ్రేమ్ అంతా ఈథర్నెట్ హెడర్తో ఎన్క్యాప్సులేట్ అయ్యింది. ఓకే, ఈ ఫ్రేమ్ అంతా ఈథర్నెట్ హెడర్తో ఎన్క్యాప్సులేట్ అయ్యింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనం ఈ ఈథర్నెట్ ఫ్రేమ్లో ఇక్కడ చూడండి
source MAC address and destination MAC address. Okay, source MAC address and destination MAC address. ఫస్ట్ మనం డెస్టినేషన్ MAC అడ్రస్. సో ఈ ఈథర్నెట్ ఫ్రేమ్ అనేది అక్కడికి డివైస్ రిసీవ్ చేసుకోగానే మనకి ఏం చెక్ చేస్తుంది, ఫస్ట్ డెస్టినేషన్ MAC అడ్రస్. ఓకే, డెస్టినేషన్ MAC అడ్రస్ ఏంటి, పీసీ నా కంప్యూటర్ యొక్క MAC అడ్రస్. నేను చెప్పాను కదా 8BC7, ఇక్కడ చూడండి. ఓకే, 8BC7 ఇది నా డివైస్ యొక్క MAC అడ్రస్. ఓకే, వైఫై డివైస్ యొక్క MAC అడ్రస్. ఇది డెస్టినేషన్ MAC అడ్రస్. డెస్టినేషన్ వచ్చేసి ఏంటి, నా పీసీ ఉంటుంది. సోర్స్ వచ్చేసి ఇది టీపీ లింక్, వైఫై రౌటర్ కదా, వైఫై రౌటర్ యొక్క MAC అడ్రస్. అక్కడ నుంచి నాకు డేటా వస్తుంది. ఓకే, ఇది ఎథర్నెట్ హెడర్. సోర్స్ MAC అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ MAC అడ్రస్ ఉంటుంది. సో అది ఓన్లీ ఇట్ విల్ అండర్స్టాండ్. సో ఇది లేట్ కదా, లేట్లో మనం ఎక్కడైనా ఐపీ అడ్రస్ చూస్తున్నామా, ఏం లేదు చూడండి, అంత MAC అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అప్పర్ లేయర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనే ఈ ఫీల్డ్, టైప్ అనేది ఒక ఫీల్డ్. సో IPv4 ప్రోటోకాల్ ఉంది అప్పర్ లేయర్లో అని జస్ట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. సో ఐపీ హెడర్ ఇది. సో ఈ ఐపీ హెడర్లో మనం సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇక్కడ చూడొచ్చు, SRC అండ్ DST. సో ఇక్కడ కింద క్లియర్గా చూడవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. సోర్స్ అడ్రస్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుంది డేటా, టీపీ లింక్ నుంచి కదా, ఇది టీపీ లింక్ యొక్క గేట్వే. ఇది డెస్టినేషన్ వచ్చేసి 0.105, ఇది నా కంప్యూటర్ యొక్క అడ్రస్ అనమాట, నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్. సో ఇక్కడ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఐపీ తప్ప ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఫీల్డ్స్. సో ఈ ఐపీ హెడర్లో మనం ఓన్లీ ఐపీ, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అండ్ అదర్ ఫీల్డ్స్ చూస్తాం. అదర్ ఫీల్డ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. సో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వచ్చి సోర్స్ అండ్ డెస్టినేషన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది రౌటర్. సో ఈ రౌటర్ ఏం చేస్తుంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది నా రౌటింగ్ టేబుల్ ఉంది కాబట్టి దెన్ ఇట్ విల్ ఎగ్జిట్ చేసి నాకు ఇక్కడ సెండ్ చేస్తుంది అనమాట త్రూ వైఫై ద్వారా. సో ఇది క్యారీ చేస్తుంది, ఇది పేలోడ్, మనం ఏదైతే పింగ్ చేస్తున్నామో ఆ డేటా అనమాట. సో ఇది మనకు అవసరం లేదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్ ఈస్ జస్ట్ ఇది రా బిట్స్ వైర్లో చూడండి, 74 బైట్స్ ఆన్ వైర్, అంటే 592 బిట్స్ అనేది వైర్ వెళ్తే ఈ 592 బిట్స్కి మనకి ఈథర్నెట్ హెడర్ అనేది ఎన్క్యాప్సులేట్ అయింది. టోటల్గా మళ్ళీ మనకి IPv4 హెడర్ అనేది ఎన్క్యాప్సులేట్ అయింది. ఇలా ఎన్క్యాప్సులేట్ అవుతూ ఉంటుందన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లో. సో ఈథర్నెట్ ఈ ఎంటైర్ డేటా అనేది ఇక్కడ 4 ఇన్ఫర్మేషన్ ఉందా, ఈ 4 ఇన్ఫర్మేషన్ అనేది స్విచ్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, స్విచ్ విల్ ఓన్లీ లుక్ ఇన్ టు ఈథర్నెట్ 2 హెడర్ మాత్రమే ఇది చూస్తుంది. ఈ రిమైనింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ ఇవన్నీ చూడదు. ఇట్ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ఫిజికల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ MAC అడ్రస్ ఇన్ఫర్మేషన్. సో స్విచ్ విల్ రిసీవ్స్ దిస్ ఎంటైర్ ప్యాకెట్ అండ్ ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ MAC అడ్రస్. అలాగే ఈ ఎంటైర్ ప్యాకెట్ రౌటర్ చూసుకుంటుంది. సో రౌటర్ విల్ ఓన్లీ చెక్ ద డెస్టినేషన్ IP అడ్రస్. ఇట్ విల్ నాట్ లుక్ ఇన్ టు ఎనీ అదర్ ఫీల్డ్స్. ఓకే, అది. సో దిస్ ఈస్ హౌ ద ప్యాకెట్ ఫ్లో. రిమైనింగ్ టాపిక్స్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. విల్ సీ యూ సూన్.